హాయ్ అండి. చాలా సింపుల్‌గా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నానండి. హ్యాండ్ కటింగ్ అయితే చూపించట్లేదు. ఓన్లీ బ్యాక్ పార్ట్. వీలైతే ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇది మాట. హ్యాండ్స్ వచ్చేసి పక్కన పెట్టేసాను. హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే కదా! ఆర్మ్ లూజ్ 7 నెంబర్‌తో వచ్చిందంటే చంక డౌన్ 3 ఇంచులు తీసుకొని మనం చెప్పిన కొలతలతోటి కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా కర్వ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఓకేనా, 2/2 పీస్ అనమాట. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అయితే వేసేసాను ఎల్ స్కేల్ సహాయంతోటి. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి. 3/4 ఇంచ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి సింక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అయితే చాలామంది ఏమడుగుతుందంటే లైనింగ్ తడిపినట్టు 2/2 పీస్ని కూడా తడపాలని. అవసరమే లేదు. 2/2 పీస్ని తడపాల్సిన అవసరం లేదు. సో ఇలాగా మనం ఐరన్ చేసేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట. కింద కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోండి, సింక్ అవుతుంది కదా అందుకని. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ వచ్చేసి నేను బాడీ కొలతలతో తీసుకున్నాను అనమాట. చెస్ట్ లూజ్ ఒకటే వీళ్ళకి సెట్ అవ్వట్లేదంట బ్లౌజ్ అనేది. అప్పుడు మీరు చెస్ట్ లూజ్ అనేది బాడీ కొలతలతో తీసుకుని మిగతా అంతా కూడా ఇక్కడి నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మీకు ఎంత బాగా కుట్టినా కూడా బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అంటే బాడీ కొలతలతోటి చెస్ట్ లూజ్ ఒకటే చూసుకోండి. మిగతా అంతా దీని ప్రకారం వెళ్ళిపోండి. 8.5 చెస్ట్ లూజ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. మన బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి మెయిన్ డాట్ ఉంటుంది కదా వెనకాల, ఆ డాట్ నుంచి తిన్నగా చూసుకుని పైన ఖర్చులకి మార్కింగ్ వేసుకోండి. నెక్ డిప్ తెలియాలంటే ఇలా వీపు పార్ట్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీపు పార్ట్ ఉంటుంది కదా, అంటే నడుము లూజ్ని సగం కింద ఇలాగా కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని వీపు పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. సో చెస్ట్ లూజ్ కింద ఎంత ఇచ్చాం? 8.5. పైన కూడా 8.5 ఇవ్వండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఈ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్ విడత వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ మనకి 7 నెంబర్తో వచ్చిందనమాట. 7 ఇంచులు కరెక్ట్గా. చెస్ట్ లూజ్ వచ్చి అది మనకి నెక్ వచ్చేసి 2 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. కింద 3 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ నెక్ 8 ఇంచులే ఉంది, అంటే పైకి ఉంది కాబట్టి కింద 3 ఇంచులు పైన 2 ఇంచులు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచుల దగ్గర 1/2 ఇంచు తీసుకున్నాను. కింద 3 ఇంచుల దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ ఎంత ఉంది మనకి? 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు తీసుకోండి. ఫుల్ షోల్డర్ నాకు 5.5 వచ్చిందండి. ఓకేనా, 5.5. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. అదే 5.5 ఇక్కడ ఇచ్చేసుకోండి. చంక డౌన్ 5.5 ఇవ్వండి. నేను చూస్తాను ఇప్పుడు ఆర్మ్ లూజ్కి చెస్ట్ అవుతుందా, అదే మనకి మ్యాచ్ అవుతుందా లేదా సెట్ అవుతుందా అని. ఇప్పుడు స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. 1.5 ఖచ్చితంగా ఉండాలి. చిన్న సైజు కదా అక్క, 1.5 ఇస్తే సరిపోతుంది కదా అని అనకండి. ఎందుకంటే ఇది వచ్చేసి నెక్ పైకి ఉంది, లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. మనకి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది. నాకైతే మ్యాచ్ అయిపోయిందండి. నడుము లూజు 30 ఇంచులు, 4వ భాగం 7.5, డాట్ కోసం 1 ఇంచు కలిపితే 8.5. 8.5కి మార్కింగ్ వేసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను. హైట్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా అంతేనండి. ఎంత బాగా వచ్చేసింది చూసారా? మొత్తం కూడా పక్కా కొలతలతో అయితే మనకు అంతా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట. అందుకుని మనకి ఏంటంటే కోరాస్ మన వైపుకు ఉండాలండి. బ్యాక్ పార్ట్లో నెక్ కూడా మన వైపుకే ఉండాలి. అలాగైతేనే క్రాస్ కటింగ్కి ముడతలు రావు. ఓకేనా, ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. మనం ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అదేవిధంగా మనకి వీపు పార్ట్ సైడ్ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్. వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ నెక్ 5.5 ఇంచులే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది అనమాట. నాకు బాగా 2, 3, 4 బ్లౌజులు కుట్టిన తర్వాత నాకు అర్థమైంది వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది దింపకూడదు. అందుకనే నేనైతే 5.5 ఇంచులే తీసుకుంటాను. ఎల్ స్కేల్ తీసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసేసుకోండి. ఇక్కడ
ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. ఇలాగా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు, పైన షోల్డర్ కుట్టు దగ్గరించి ఇక్కడ వరకు ఎంత వచ్చింది మనకి 10 మీద 7 గీతలు. అంటే పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద మనం షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి 10 మీద 7 గీతలు మార్కింగ్ వేసేసుకోండి. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ పైన షోల్డర్ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి 5.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత కూడా 5.5 వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది 5.5? పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి వేసుకుంటేనే. కొంచెం ఇలా క్రాస్గా వేసుకోండి. నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది. కొంచెం ఒక పావు ఇంచ్ అంత క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని నెక్ డీప్ దగ్గర నుంచి, ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి, నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి కింద నుంచి రెండో హుక్స్కి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా మన వైపు నుంచి 2.5 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచులు ఎప్పుడు తీసుకోవాలంటే ఆర్మ్ లూజ్ 6 నెంబర్తో వస్తే 2 ఇంచులు తీసుకోవాలి. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా మంచి షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండిట్లని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ మార్కింగ్. అంతేనండి. సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ 2.5 ఇంచులు మాత్రమే ఉండాలి. అప్పుడే షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది చూడడానికైనా కుట్టుకునేటప్పుడైనా సరే. సో నేను ఏం చేస్తాను అంటే కింద లైన్ నుంచి, అంటే బ్యాక్ పార్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా కట్ చేస్తాను. అప్పుడు మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులు రాదు. అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా ఎక్కువగా రాదు అనమాట. ఎక్కువ వస్తే బాగోదండి. పెద్ద ఏజ్ వాళ్ళ ఉంటుంది అనమాట, ఒక 8 ఇయర్స్ వాళ్ళ ఉంటుంది. షేప్ బెల్ట్ ఎప్పుడు సన్నగానే పెట్టుకోవాలి. బాగా పెద్ద ఏజ్ ఉంటే వాళ్ళు మాత్రమే అంత షేప్ బెల్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూడండి. అస్సలు పాడవదు, మంచి ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మాత్రమే చేయాలి. హైట్ మాత్రం తీసుకోకూడదు. చాలామంది చెప్తూ ఉంటారు కదా 2 ఇంచులు ఫోల్డ్ చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేస్తుందని. అదన్నీ బ్లౌజులు పాడైపోతాయండి. జస్ట్ సైజుని బట్టే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఉంటుంది తప్ప ఇంకా అంతకు మించి ఏమీ ఉండదు. లేదు మీ దగ్గర హైట్ లేదనుకుంటే బాడీ మీద నుంచి కొలుచుకుని కట్ చేసుకోండి. అంతేగాని బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు ఫోల్డ్ చేసి కుట్టడాలు చేయకండి. ఫ్రంట్ అనేది జారిపోతుంది అనమాట. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇదే మార్కింగ్ మొత్తం 3 చోట్ల కూడా. ఇప్పుడు మన షేప్ బెల్ట్ కావాలి కదా, అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఒక పావు ఇంచు టేప్ని పైకి వదిలేయండి. ఒక పావు ఇంచు టేప్ని పైకి వదిలేస్తే నాకు 2.5 ఇంచులు అయితే వచ్చింది. అంటే పావు ఇంచు పైన షోల్డర్ జాయిన్ చేయడానికి కింద వచ్చేసి ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం చూసుకుంటున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. కింద పైన ఒకటే పావు ఇంచు. అదే ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలనుకుంటే ఒక హాఫ్ ఇంచు వదిలేయాలి. ఎందుకంటే పైన కింద ఖర్చులు కావాలి కదా, అందుకుని. దీనికైతే ఖర్చులతో కలిపి చూసుకుంటున్నాం. సో మన మెథడ్లో కట్ చేస్తే ఇలాగ ఒక పీస్ మిగులుతుంది. ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. పొడుగు వచ్చేసి 10 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే నడుము లూజు 30 ఇంచులు కాబట్టి 10 ఇంచులు సరిపోతుంది. 36, 34 అయితే 10.5, 11 ఇంచులు కూడా సరిపోతుంది అనమాట. సో 10 ఇంచులు తీసుకున్నాను. సైడ్ జాయింట్ వైపు 2.5, పొడుగు వచ్చేసి 10 ఇంచులు. ఇలా పొడుగు వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాను. షేప్ బెల్ట్ అనేది మంచి నీట్గా కుట్టుకుంటేనే బ్లౌజ్ అనేది అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి నేను చెప్పాను కదా టేప్తో కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ టేప్ని పైకి వదిలేయాలని. ఇప్పుడు అదే వదిలేస్తున్నాను అనమాట. ఉక్సు పట్టి దగ్గర నుంచి చూసుకోండి, కాజా పట్టి వద్దు. ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే నాకు 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులు మార్కింగ్ వేసాను. సేమ్ ఇలాగే మెయిన్ డాట్ దగ్గర కూడా చూసుకుంటే 2.5 వచ్చింది. నాకు బాగా గుర్తనమాట. వీళ్ళకి ఎప్పుడు బ్లౌజ్ కుడతా ఉంటాను. మీకోసం అయితే కొలతలు తీసుకుంటున్నాను, కానీ లేదంటే కొలతలు లేకుండా కూడా కట్ చేసేయచ్చు. ఇది వచ్చేసి మనకి బయటికి కనిపించే లేయర్ అనమాట. అడుగు భాగంలో ఒక లేయర్ కావాలి. మన దగ్గర బ్లౌజు పీస్లో క్లాత్ ఉంటే కట్ చేయండి. ఆ 2 కాకుండా మధ్యలో ఇంకో క్లాత్ పెట్టాలి. అది ఏ క్లాత్ అయినా పర్లేదు, దలసరిగా ఉండాలి. ప్లెయిన్ క్లాత్లకి ఇంకా దలసరిగా ఉండాలి. సో నా దగ్గర చూస్తున్నా క్లాత్ ఉంటుందేమో అని. సో నాకైతే ఈ పీస్ ఉంది. మళ్ళీ మనకి నెక్ కావాలన్నమాట. అవన్నీ చూసుకునే కట్ చేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది. పైన ఒక లేయర్ వస్తుంది, అడుగు భాగంలో ఒక లేయరు. ఈ రెండింటికి మధ్యలో ఇంకొక లేయర్ కావాలి. చాలా దలసరిగా ఉండాలి. అలా దలసరిగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే
మనకి ప్యాంట్ క్లాత్లు అవి ఉంటాయి కదా, అవి వేసుకుంటే సరిపోతుంది. మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి క్రాస్ కట్ ఇంకా నెక్కు వాడుకోవచ్చు అనమాట. క్రాస్గా కట్ చేసుకుంటే మనకి నెక్ వస్తుంది. సో నెక్ డిప్ మరీ ఎక్కువ లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. కొంచెం క్రాస్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇలా క్రాస్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా క్రాస్గా కట్ చేసేయండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టి చూడండి, కట్ చేసి పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బయట వాళ్ళ బ్లౌజ్ కూడా కుట్టండి, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా సింపుల్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. బయట నేర్చుకునే కన్నా నాకు తెలిసి మీకు కొంచెం మిషన్ తొక్కడంలో టచ్ ఉంటే మాత్రం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే అన్ని రకాల బ్లౌజులు, అన్ని సైజుల బ్లౌజులు పెడతానే ఉంటాను. వ్యూస్ రాకపోయినా నాకైతే విసుగు అనేది రాదండి, అంటే నాకు చెప్పడం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట, అందుకుని. సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో చూస్తే అన్ని బ్లౌజులు వచ్చినట్టే. మ్యాక్సిమం నేను అన్ని సైజుల బ్లౌజులు నా దగ్గరే కస్టమర్లు ఉన్నారనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.